మారు మనస్సు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకు మారు మనస్సు గురించి మనం ఎందుకంత ఎక్కువగా మాట్లాడాలంటే, చాలామంది క్రైస్తవులు మారు మనసు లేని వారుగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి మారు మనసు గురించి మనం ఇంత గట్టిగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళకలాగా మనం ఉండకూడదు. వాళ్ళకలాగా మనం ఉండకూడదు అంటే మనం తెలుసుకోవాలి అసలు మారు మనసు ఏంది, అసలు దాని లోతు మనం తెలుసుకుంటే ఈ లోకంలో మనం జాగ్రత్తగా జీవించడానికి అవకాశం ఉంటుంది. సహజంగా అందరూ చెప్తారు ఏమనంటే మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు చెబుతారు బాగుండాలి, మారు మనసు పొందాలి అని చెప్పి ఈ లోకంలో అందరూ చెప్తూ ఉంటారు. అయితే మనకు బైబిల్ ఇంకొక మాట చెప్తా ఉంది. ఏమనంటే మారు మనసుతో పాటు విశ్వాసము, క్రియలు రెండు ఉండాలని మనకు బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకంలో మనం మారు మనసు పొందటం అనేది ఒకటే కాదు, ఈ మారు మనసుతో పాటు విశ్వాసం కలిగి ఉండాలి, క్రియలను కూడా మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారో ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వసృష్టికర్త అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మేమందరం ఒక కుటుంబంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే, అక్కడ మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. ఈ లోకంలో మారు మనసు పొందిన తర్వాత నమ్మకము అనేది ఉండాలి. నమ్మకము అంటే విశ్వాసము అని మనం అర్థం చేసుకోవాలి. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు అంటే రెండు విషయాలు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు. మారు మనసు పొందండి, నమ్మండి, విశ్వసించండి అని యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చారు. ఏమని? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ మనకేమో రెండు విషయాలు కనబడతా ఉంది, మారు మనసు, విశ్వాసము. కనబడిందా? అంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే మారు మనసు కలిగి ఉంటారో వారు విశ్వాసం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తే వారి మారు మనసుకి అర్థం లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మారు మనసు ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి మనం పరిశీలన చేసుకొని బలలో చేతులు వేద్దాం. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే లూకా సువార్తలో మనకి 3 మాటలు కనబడతాయి. చూడండి, ఇక్కడ మారు మనసు, విశ్వాసం కనపడింది. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 47వ వచనం చదవండి. సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును, పాప క్షమాపణను ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనకు 2 మాటలు కనబడుతున్నాయి. ఏం కనబడతా ఉంది? మారు మనసు, పాప క్షమాపణ. ఎక్కడ అంటున్నారు? ఏమని? ఆయన పేరట అంటే యేసుక్రీస్తు వారు మారు మనసు, పాప క్షమాపణ 3 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంతకుముందు మనం యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఏమన్నారు? మీరు మారు మనసు పొంది ఆయన నమ్ముడి అంటే విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారి నామంలో మనం విశ్వాసం కలిగి మారు మనసు పొందాలి అని చెప్పి ఇక్కడ మనకు లూకా సువార్త 24వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. అందుకన్నాడు ఏమని? సమస్త జనములలో ఆయన పేరట. ఎవరి పేరట మనం మారు మనసు పొందాలి? యేసుక్రీస్తు వారి పేరు మనకు కనబడతా ఉంది. ఆయన పేరట మారు మనస్సును, పాప క్షమాపణను ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మన యొక్క మారు మనస్సు యేసుక్రీస్తు వారి నామంలో ఉండాలి, విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, పాప క్షమాపణ మనం కలిగి ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మారు మనస్సు గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు కాబట్టి
మనం దేవుని సన్నిధికి కూడా సరిగ్గా రాలేకపోతా ఉన్నాం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కొంచెం దేవునిలో జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం కాబట్టి ఆయన సన్నిధిలోకి మనం రాగలుగుతాము, ఆయనలో మనం వర్ధిల్లగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు వారి నామంలో మనం మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు లోకాసు వార్త 24:27 కనబడతా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యాల దగ్గరికి వద్దాం. అపోస్తులు ఏం చెప్తా ఉన్నారో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. 2:38. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? మారు మనసు మనం కలిగి ఉండాలి. తర్వాత ఆయన నామం అంటే యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. చూడండి ఎట్లా మారిపోతూ ఉందో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మరి ఎంతవరకు మనం మారు మనసు పొందాల? దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది, దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. మరి మనం ఎందుకు మారు మనసు పొందలేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం? ఎవరైతే మారు మనసు పొందుతారో ఆయన నామంలో మారు మనసు పొందిన వాళ్ళు ఆయన నామంలో ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం బాప్తిసాన్ని వెనకడుగు వేస్తూ ఉన్నాం? ఖచ్చితంగా మనం బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితం నీటి బుడగ లాంటిది. ఒకవేళ మనం బాప్తిస్మం తీసుకోకుండా చనిపోతే దానికి సమాధానం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం ఎంత దౌర్భాగ్యులమో. బాప్తిస్మం కోసం ఏం చేయాలంటే ఒత్తిడి చేయాలి. అడగటం కాదు, నేను ఇక్కడ బాప్తిస్మం ఎప్పుడు తీసుకుందాం కాదు, ఒత్తిడి చేయాలి. ఏమని? నాకు బాప్తిస్మం కావాల్సిందే అని ఒత్తిడి చేసేలాగా ఉండాలి మనం. అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. అలాంటి మారు మనసును మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి మారు మనసును మనం ఈ లోకంలో కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క పాపాల నుండి మనం సంపూర్ణంగా మనం విడుదల పొందుతాం. అందుకే చూడండి అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనంలో మనకు ఆ మాట తెలియజేస్తూ ఉన్నారు. 3:20. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. మన పాపాలు తుడిచి వేయాలి అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు మనం దేవునిలోనికి వచ్చిన వారం అవుతాం. మనం ఈ లోకంలో మారు మనసు మన యొక్క పాపాలు మనం తుడిచివేయకుండా మనం మారు మనసు పొందేమనుకోండి, ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? మనం వేరులతో సహా మన యొక్క పాపాన్ని తీసి బయట వేసేయాలి. మనం ఇంకా వేర్లు పెట్టుకొని మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా ఏదో పై వరకు మనం కొట్టేసామనుకోండి పాపాన్ని, మరలా చిగురు పెట్టేదిగా ఉంటుంది పాపం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఏం చేయాలి? సంపూర్తిగా మనం మన యొక్క పాపాలను మనం విడిచిపెట్టాలి. చాలామంది మారు మనసు పొందిన తర్వాత కూడా ఆరాధన చేయకుండా మనం పాపం చేసేవారుగా ఉన్నాం. ఆరాధన చెయ్యకపోవటం కూడా పాపమే. దేవుడు మనల్ని శుద్ధి చేసుకున్నాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన పిలుపుకు తగినట్లు ఈ లోకంలో మనం నడుచుకోవాలి. మరి ఆయన పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఇష్టంగా ఈ లోకంలో జీవించాలి. మరి మనం ఆరాధన చేయకపోతే, దేవుని సన్నిధికి రాకపోతే, ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించిన వారం మనం కాదు. మనం వచ్చినా రాకపోయినా 2 మాటలు చాలు, దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. మన పాపాలు తుడిచివేయబడడానికి మనం ఏం చేయాలి? మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. బాప్తిస్మం తీసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అందుకే చూడండి అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. ఇంకా అపోస్తలు ఏమంటా ఉన్నారు, పౌలు గారు ఏమంటా ఉన్నారు? 20వ అధ్యాయము 20-21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని విషయమై మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు? మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను.
మరి మారు మనసు పొందిన తర్వాత మనం విశ్వాసం ఉంచేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? విశ్వాసము అనేది చాలా ముఖ్యమైనది. మరి ఇది కథో జరిగిందో ఏదైతే నాకు తెలియదు. ఒక అతను చెప్తే విన్న దైవజనుడు జరిగిందని చెప్పి ఆయన చెబుతున్నాడు. ఏమనంటే, ఒక ద్వీపంలో హాట్ ఎయిర్ బ్యాగ్, అంటే ఒక బిడ్డ నెల నిండకుండా జన్మిస్తే అది వాడతారు బెడ్ కింద పెట్టడానికి, వేడి నీటి సంచి అంటారు. అయితే ఆ చర్చిలోకి వచ్చే అక్కడ ఒకే ఒక హాట్ ఎయిర్ బ్యాగ్ ఉందంట. అని ఎందుకంటానంటే, అది జరిగిందో నాకు తెలియదు, మళ్ళీ నేను జరిగిందని గట్టిగా నేను చెప్పలేను, నేను చూడలేదు కాబట్టి. సరే, అక్కడ ఉన్న విశ్వాసంలో ఒక చిన్న పాప ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని? హాట్ ఎయిర్ బ్యాగ్ కావాలి, టెడ్డీ బేర్ బొమ్మ కావాలి అని. అక్కడికి ఏమి సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. ప్రార్థన చేస్తూ ఉంది. అయితే 3 రోజుల్లో కావాలని టార్గెట్, మళ్ళీ 3 రోజులు అవి కావాలి. సరే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దైవజనుడు చూస్తూ ఉన్నాడు, ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు, అట్లా జరుగుతూ ఉంది. ఒక పెద్ద సంచి వచ్చింది, ఒక బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు. తీగానే హాట్ ఎయిర్ బ్యాగ్లో 3 వచ్చినాయి. అవి ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఏమని? టెడ్డీ బేర్ బొమ్మ కావాలి. అందుగా టెడ్డీ బేర్ బొమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఆ బ్యాగ్లో నుండి ఒక టెడ్డీ బేర్ బొమ్మ కూడా బయటికి తీశారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఎట్లా వచ్చిందని. అయితే 2 నెలల ముందే అది ప్యాక్ చేసి పంపించారు వీళ్ళకి. చూడండి, దేవుని యొక్క ఆయన సమయోచితంగా ఏ విధంగా సహాయం చేస్తాడు. ఈ పాపకి తెలియదు ఆ విషయం. ఏది? ఆ టెడ్డీ కావాలి, నాకు హాట్ ఎయిర్ బ్యాగ్ అది కూడా కావాలని ప్రార్థనలో పెడతా ఉంది. చివరికి అందరూ చాలా సంతోషించారు ఆ విశ్వాసాన్ని చూసి. మన జీవితంలో అది జరగడానికి 2 నెలల ముందే దేవుడు ఆ బ్యాగ్ పార్సిల్ చేయటం, 2 నెలలు అది ప్రయాణించి వాళ్ళ దగ్గరికి వచ్చింది. అదేవిధంగా మన జీవితంలో దేవుడు మనకు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. మన జీవితంలో ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఆ విశ్వాసం ద్వారా మనం దాన్ని చూడగలుగుతాం. మనం విశ్వాసం లేకపోతే దాన్ని మనం చూడలేం, ఎందుకంటే దాన్ని గ్రహించలేని వారుగా ఉంటాం. కాబట్టి మనం మారు మనసు పొందినప్పుడు విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అపోస్తల కార్యాల్లో ఆ మాటే మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మరియు ప్రయోజనకరమైంది ఏదియూ దాచుకొనక. ఏది ప్రయోజనమని మనం చూసినట్లయితే, దేవుని విషయమైన మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను. మారు మనసు పొందడమే కాదు, మన జీవితంలో విశ్వాసాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎవరైతే విశ్వాసం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితంలో మనం దేవుని యొక్క క్రియలను మనం చూడలేమని మనం గ్రహించాలి. అమ్మ నిద్రపోద్ది, ఎవరు నిద్రపోద్దు? నిద్ర వచ్చింది, ఎందుకంటే అంతే, నిద్ర మనం ఓవర్టేక్ చేయాలి. నిద్రని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కథలు చెప్పినప్పుడు నిద్ర రాదు ఎవరికి, వాక్యం చెప్పినప్పుడే నిద్ర వచ్చింది. సరే, మన జీవితంలో విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనకి విశ్వాసాన్ని ఏమన్నారు? దేవుని విషయమైన మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెను అని అపోస్తలుడైన పౌలు మనకు చెప్తా ఉన్నారు. అందుకే డిఎల్ మూడీ ఏమంటా ఉన్నారంటే, విశ్వాసం అనే కంటిలో నుండి మారు మనసు అనే నీటి బిందువులు బయటకు వస్తాయంట. డిఎల్ మూడీ ఆయన ప్రపంచంలో ఒక మంచి మిషనరీ అయిన డిఎల్ మూడీ అనే అతను. విన్నారా ఆయన గురించి? ఆయన జీవితం గురించి చదివారు ఎప్పుడైనా? చదవాలి, చదువుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. డిఎల్ మూడీ గారు విశ్వాసం అనే కంటిలో నుండి మారు మనసు అనే కన్నీరు బయటికి రావాలి. మన జీవితం ఆ విధంగా ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటే తర్వాత ఏడబ్ల్యూ మూడీ అనే అతను చెప్తా ఉన్నాడు, విశ్వాసము అనేది, మారు మనసు అనేది మన యొక్క నిశ్వాసంగా ఉండాలి. అంటే ఊపిరి బయటికి విడవటం లాగా విశ్వాసము అనేది మనకి ఊపిరి లోపల తీసుకోవటం, దాన్ని ఏమంటారు? నిశ్వాసమా? అవి 2 ఉంటే మనిషి శ్వాస తీసుకోగలుగుతాడు. మన జీవితంలో ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవించాలి అంటే మారు మనసు, విశ్వాసాన్ని నిశ్వాసలుగా మనం కలిగి ఉండాలి. మన ఊపిరిగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుల్లో మనం జీవించేవారుగా ఉంటాం. దేవుల్లో మన యొక్క జీవము భద్రపరచబడిందిగా ఉంటుంది.
మనం సహజంగా ఈ లోకంలో మారు మనసు మాత్రమే కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద పెద్ద మిషనరీలు ఎంతో సేవ చేశారు మన కోసం. ఆ మిషనరీలు ఎంతో వారి ప్రార్థన యొక్క ఆ ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనందరం ఇంత చక్కగా ఒక మందిరంలో కూర్చొని మనందరం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాం అంటే వారి కష్టం ఇది. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు దేవుని కోసం. మరి మనం ఏం చేసాము? దేవుని కోసం మన సమయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం. దేవుని కోసం మనం సమయాన్ని ఇవ్వలేని వారుగా చూపిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసి దేవుని సన్నిధికి రాకుండా ఉండలేడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మారు మనసు కలిగిన వాళ్ళు ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కూడా మనం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనం సెలవిస్తూ ఉంది. మరి ఆ విధంగా మనం ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. అందుకే మన జీవితంలో ఉదాహరణ చూద్దాం ఒకళ్ళని. ఎందుకంటే మరి దానికి ఉదాహరణ చూస్తేనే మనకు అర్థమైంది. ఉదాహరణ చూడకపోతే మనకు అర్థం కాదు. ఎందుకంటే మారు మనసు పొంది విశ్వాసం లేనివారుగా ఉంటే ఎలాంటి నష్టం జరుగుతుందో ఒకసారి మనం బైబిల్లోనే చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పెను. వారు అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములు పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా వాక్య భాగం. ఈ వాక్య భాగం మనం చాలాసార్లు చదివాం. యోధ చచ్చిపోయాడంట, ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు ఉరి పెట్టుకున్నాడు యోధ? ఉరి పెట్టుకున్నాడు కదా, ఎందుకు చనిపోవాలి? యోధ ఎవరు? శిష్యుడు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. యేసుక్రీస్తు వారి చేసిన అద్భుతాలు చూశాడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చూశాడు. తన చేతులతో 5 రొట్టెలు 2 చేపలను దీవించినప్పుడు ఆయన పంచిపెట్టాడు. చనిపోయిన వాళ్ళని లేపడం చూశాడు. ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు యోధ గారు. అయితే యోధ ఉరి ఎందుకు పెట్టుకోవాలి? యోధ చూడండి, తన యొక్క జీవితంలో యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపము వచ్చింది తన యొక్క జీవితంలో. అంటే పశ్చాత్తాపడ్డాడు అంటే మారు మనసు పొందాడు. తను ఏమనుకున్నాడు? మారు మనసు లేనప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడు. మారు మనసు వచ్చింది ఏమని? పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను నిరపరాధిని తీసుకెళ్ళి అప్పచెప్పానే యేసుక్రీస్తు వారిని, ఆయన్ని ఎంతగా హింస పెడతా ఉన్నారు అని చెప్పి మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి తర్వాత ఆయన ఏం చేశాడు? యోధ గారు తన తప్పును తెలుసుకున్నాడు, మారు మనసు పొందాడు, విచారించాడు. ఏమని? అయ్యో, నేను తప్పు చేశానని చెప్పి విచారించాడు. తర్వాత ఏం చేశాడు? ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాడు, ఒప్పుకున్నాడు. అయ్యో, నేను చేసిన తప్పు, నాకు ఈ డబ్బు వద్దని చెప్పి అక్కడ విసిరివేశాడు. అయితే యోధ గారు చేసిన తప్పు ఏంటంటే ఆ విశ్వాసము అనేది లేదు. ఎందుకు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే దేవుడు క్షమిస్తాడు అనే విశ్వాసం లేదు కాబట్టి ఊరి పెట్టుకున్నాడు. ఒకవేళ యోధ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనను క్షమించు అని చెప్పి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని క్షమించేవాడేమో, వేరే విధంగా ఉండేది. కానీ అట్లా అడగల. ఎందుకంటే మన జీవితంలో మనం మారు మనసు పొంది విశ్వాసం లేకపోతే యోధ ఏ విధంగా అయితే తన యొక్క జీవితాన్ని అంతమొందించుకున్నాడో అదే విధంగా మన యొక్క ఆత్మీయ స్థితి కూడా అంతమైపోద్ది. ఎవరి జీవితంలో అయితే మారు మనసు పొంది విశ్వాసం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తారు. అర్థమైందిగా? మనం ఈ లోకంలో అందుకే మారు మనసుకి విశ్వాసానికి కనెక్షన్ ఉంది. దాని గురించి అర్థం అవడానికి మనం యోధ గారిని చూసాం. ఓకేగా? కాబట్టి మనం మారు మనసు పొందేవారుగా ఉండాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం.
ఇంకొక ఉదాహరణ ఎవరు మనకి పేతురు గారు, నీ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే ఘోరమైన పాపం చేశాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు అంటే నాకు తెలియదు అన్నాడు. అది మహాపాపం, అవునా కాదా? దేవుని దగ్గర తిరిగినోడు, దేవునితో ఉన్నవాడు, నేళ్ల మీద నడిచిన పేతురు యేసుక్రీస్తు వారంటే నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధికులందరూ ఎక్కడ పడతారు? అగ్ని గంధకమంతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారు. అంటే భయంకరమైన పాపాన్ని చేశారు. ఎవరు? పేతురు గారు. ఈ భయంకరమైన పాపాన్ని చేసినప్పుడు చూడండి, ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్ళొద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము. లోకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనం 62వ వచనం చదవండి. అప్పుడు ప్రభువు పేతురు వైపు చూచెను గనుక, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు అతనితో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనేను. చాలు, తర్వాత ముందుకెళ్దాం. చూడండి ఇక్కడ, అప్పుడు ప్రభువు వైపు తిరిగి పేతురు వైపు చూచెను. చూడండి, పేతురు గారి వైపు చూశారు. అంటే యేసుక్రీస్తు వారి కళ్ళల్లో పేతురు కళ్ళు, అంటే ఇద్దరు కళ్ళు కలిశాయి. అంటే యేసుక్రీస్తు వారిని పేతురు చూశాడు. చూసిన వెంటనే పాపం చేశాడు, ఘోరమైన పాపం చేశాడు. ఎవరు? ప్రకటన గ్రంథంలో ఉంటుంది, అబద్ధికులందరూ అని చెప్పి ఆ క్వాలిటీస్ రాస్తారు. ఏది? అగ్ని, అదే రెండవ మరణానికి పాత్రులు ఎవరో. అంత ఘోరమైన పాపం చేసిన పేతుర్ని యేసుక్రీస్తు వారు క్షమించారు. సో అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన కళ్ళు చూడండి, ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను కనుక, చూడండి అక్కడ, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని. అప్పుడు గుర్తొచ్చింది పేతురికి. పేతురు అనుకున్నాడు ఏమని? యేసుక్రీస్తు వారిని తీసుకెళ్ళి చంపేస్తారు. అందరూ చనిపోయిన వాళ్ళు ఎవరు బతకల, యేసుక్రీస్తు వారు కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత ఆయన రాకపోతే ఏమైంది? ఒకవేళ ఆయన రాకపోతే నన్ను కూడా ఏదో ఒకటి చేస్తారని చెప్పి భయపడి ఏం చేశాడు? ఒప్పుకోవాలి యేసుక్రీస్తు వారిని శిష్యుడని. అయితే తన జీవితంలో ఒప్పుకున్నాడు. ఏమని? చూడండి, పశ్చాత్తాపం కలిగింది అక్కడ. చూడండి అక్కడ ఏమని? ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని, తర్వాత 22, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మన జీవితంలో మారు మనసు పొందిన తర్వాత మనం పశ్చాత్తాపపడి విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినట్లయితే ఆయన క్షమించే దేవుడిగా ఉన్నాడు. చూడండి, పేతురు గారిని యేసుక్రీస్తు వారు క్షమించారు, అంత పాపం చేసిన. మరి మన జీవితంలో, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏం చేయాలి? మనం పాపమే చేస్తున్నాం. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆయుష్లో మనం దేవునికి గంట సేపు ఇవ్వలేమా? మనం 1 గంట దేవుని సన్నిధిలో, 1 గంటే, ఎక్కువసేపు మనం ఉండదు. మన మందిరంలో గంట కంటే ఎక్కువ పెట్టాం. గురువారం, శనివారం అయితే 1.5, 2 గంటలు అంతే. 1 గంట 2 గంటలు మనం వీలేమా? ఆదివారం అయితే ఒక 3 గంటలు, 2.5, 3 గంటల్లో క్లోజ్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మారు మనసు పొందేము కాబట్టి దేవుని విషయంలో ఎప్పటికైనా మనం సంతాపపడి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఇంకెవరున్నారు? తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు. చూడండి, లోకాసు వార్త మీరు ఇంటి దగ్గర చదువుకోండి, ఇప్పుడే వద్దు. లోకాసు వార్తలో 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాల్లో మనకి తప్పిపోయిన కుమారుడు మనకు కనబడతా ఉంటాడు. అయితే ఆ 17వ వచనం చదవండి. 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. బుద్ధి వచ్చినప్పుడు అంటే మారు మనసు వచ్చినప్పుడు అని మనం అర్థం చేసుకోవాలి. అడిగాడు, ఆస్తిలో భాగం తీసుకున్నాడు చిన్న కుమారుడు, వెళ్ళిపోయాడు, జల్సాలు చేశాడు, ఉన్నదంతా వ్యర్థం చేసుకున్నాడు. మనం కూడా మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, దైవికంగా మనం కలిగిన ఆత్మీయ వస్త్రాలు మనం ఈ లోకంలో కలిసిపోయి
వస్త్రాలన్నీ మనం పోగొట్టుకొని ఈ లోకంలో కలిసిపోయేవారుగా ఉన్నాం. మన యొక్క నీతి వస్త్రాన్ని, మన యొక్క పరిశుద్ధతని, మన యొక్క రక్షణ వస్త్రాన్ని, ఇవన్నిటిని మనం కోల్పోయేవారుగా ఉన్నాం. మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు? గ్రహించాడు. అందుకన్నాడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్దకు ఎంతోమంది కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉన్నది తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆ తండ్రి దగ్గరికి మరలా వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి 18, 19 వచనాలు కూడా. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలి వాండ్లతో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చూడండి, మారు మనసు పొందాడు, పాపక్షమాపణ అంటే పశ్చాత్తాపడ్డాడు, లెగిచాడు, దేవుని దగ్గరకు వచ్చాడు. మనం ఏం చేస్తున్నామంటే మారు మనసు పొందుతున్నాము, పశ్చాత్తాపడుతున్నాము, లెగవటం లేదు, దేవుని దగ్గరికి రావటం లేదు. మరి రాకపోతే మరి ఎట్లా దేవుడు మన దగ్గరికి వస్తాడా? ఆ చిన్న కుమారుడిని దూరం నుండి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కుమారుని కౌగిలించుకున్నాడు. చూడండి తండ్రి ప్రేమ అంటే, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తాడు అనే విషయాన్ని చెప్పటం కోసం ఇది రాశారు. యేసుక్రీస్తు వారు ఈ మాట మనకు చెప్తా ఉన్నారు. అంటే దేవుడు మనల్ని ఆ విధంగా హత్తుకునే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కౌగిలించుకునే దేవుడుగా ఉన్నాడు. మన యొక్క బాధలు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి ఎందుకు మనం బాప్తిస్మం తీసుకోలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం బాప్తిస్మం తీసుకొని ఆరాధించలేకపోతా ఉన్నాం? ఆరాధించకుండా దేవుని యొక్క బల్ల మనం ఎందుకు చేయవేయలేకపోతా ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో ఖచ్చితంగా మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. ఎందుకంటే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన యొక్క బిడ్డను ఏం చేశాడు? కౌగిలించుకున్నట్లు మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. ఎందుకంటే పందులతో సహవాసం చేశాడు. ఎవరో చిన్న కుమారుడు. పందులతో సహవాసం అంటే లోకంతో సహవాసం చేయటంతో సమానం. మనం దేవునితో సహవాసం చేయవలసిన మనము ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో తండ్రితో మనం ఉండవలసిన మనము పందులతో సహవాసం చేయడానికి వెళ్ళిపోతున్నాం లోకంలోకి. పందులతో సహవాసం చేస్తా అంతా బాగా ఉంది అని చెప్పి పందులు పొట్టు తినేవారుగా ఉన్నాం మనం. దేవుడిచ్చే జీవాహారాన్ని తినవలసిన మనం పందులు పొట్టు తినేవారుగా, మనం తప్పిపోయిన స్థితిలో ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. పరిశీలన చేసుకోవాలి. అయ్యో, నేను ఇంకా పొట్టు తినే దానిగా ఉన్నానేమో, ఆయనను క్షమించు, ఇక నుండైనా నీ మందిరంలో నేను ఉంటాను, నీ వాక్యాన్ని భుజించేవాడిగా ఉంటాను, భుజించేదానిగా ఉంటాను అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే అన్నాడు, పశ్చాత్తాపము ప్లస్ విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం? మారు మనసు. అది మారు మనసు అంటే. ఈ లోకంలో మారు మనసు అంటే ఏంటంటే పశ్చాత్తాపము ప్లస్ విశ్వాసము. ఇవి రెండు కలిసి ఉంటేనే మనకి మారు మనసు కలిగి ఉన్నట్లు. ఇవి రెండు కలిసి లేకపోతే మన జీవితంలో మనం దేవుణ్ణి హత్తుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించలేము. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం, ఎందుకంటే మనందరం బాగుండాలి, మనందరం ఆశీర్వదించబడాలి. ఈ లోకంలో తల దించుకునే స్థితిలో ఎవరు ఉండకూడదు. దేవుడు మనల్ని తల ఎత్తుకొని తలగా చేస్తానని చెప్పాడు ఆయన. మనల్ని తోకగా చేయడు ఆయన. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా అందరిలో తల ఎత్తుకునేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే దేవుడిని మనం హత్తుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా హత్తుకుంటామో, ఈ చిన్న కుమారుడు తన యొక్క తండ్రిని హత్తుకున్నాడు కాబట్టి ఆ తండ్రి గొప్ప విందుని చేసి ఎంతో సంతోషించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితాలు మనకు ఎట్లా ఉంది అని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయము 4వ వచనం. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా
యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మము ఇచ్చినని చెప్పాను. చూడండి, ఇక్కడ యోహాను తన ఎనుక వచ్చిన వాని యందు అనగా యేసు నందు విశ్వాసం ఉంచవలనని. చూడండి, మారు మనసుకి విశ్వాసానికి కనెక్షన్ ఉంది. ఖచ్చితంగా మనం మారు మనసు కలిగి ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం మారు మనసు కలిగి ఈ లోకంలో జీవించాలి. మారు మనసు కలిగి ఆయన యందు మనం నమ్మిక కలిగి ఈ లోకంలో జీవిస్తే దేవుడు మనల్ని బహుగా దీవించేవాడుగా ఉన్నాడు. బహుగా అంటే ఆయన మనల్ని సమృద్ధిగా దీవించేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకంలో మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ బాప్తిస్మం తీసుకొని ఆయన ఇష్టంగా మనం జీవించకపోయినట్లయితే ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఒకవేళ బలలో చేతులు వేయకుండా ఉంటే బాప్తిస్మం తీసుకొని ఆయన సన్నిధిలో మనం క్షమాపణ అడిగి మనం బలలో చేతులు వేసి ఆయనకి ఇష్టంగా మనం ఆయన ముందుకు మనం సాగిపోవాలి. కాబట్టి అందరూ తల్ల వంచి పరిశీలన చేసుకుందాం. మనం పరిశీలన చేసుకొని ఆయన యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలు పంపులు పొందాం.